కురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి అమ్మాయి లెగవలేని మనిషిని తీసుకొచ్చి అమ్మాయి రాగని తీసుకుంటుంది ఎలా అవుతుందో పనితనం చూడండి. మీరు 1000 పనులు చూసిన ఒకటి, ఇటువంటి ఒక్క ఐటమ్స్ చూసిన ఒకటేనా సర్టిఫికెట్ వెళ్ళండి. కడుపు కోసము మీ వీధిని మీ బజార్ని నమ్ముకుని రాత్రి పూట ఆడమ్మాయి సిగ్గు విడుచుకుని మన బజార్లో రోడ్డు మీద బాధపడుతుంది అన్నయ్య. ఈ అమ్మాయి చేస్తున్న పనితనం మీకు మెచ్చితేనే, ఈ అమ్మాయి చేస్తున్న బ్యాలెన్స్ మీకు మెచ్చితేనే ఈ రాత్రి పూట ఇదిగో బాబు నీ పిల్లలకి ఒక పూట భోజనం ఉంది పెట్టుకొని ఏ తల్లి గారు చేయి మంచిదో, ఏ తండ్రి గారు చేయి మంచిదో, ఏ నాన్నగారు చేయి మంచిదో ఈ రాత్రి పూట నేను డబ్బులు అడుగుతున్నానని మీరు ఒక్కళ్ళనిగా ఒకళ్ళు ఎవ్వరు వెళ్ళిపోకండి. మీరు ఖాళీకి వెళ్ళిపోయారా? మీ బజార్లో 10 వాళ్ళు దొరికిన రోడ్డు మీద బట్టి నా పిల్లలకి దొరుకుతుందన్నా, నా పిల్లలకి అన్యాయం చేసి ఎవ్వరు వెళ్ళిపోకండి. ఇదిగో తల్లిగా పేరుమో కందుకూరు వెంకటేశ్వర గారు వారింటి ఆర్థిక సహాయం అనేది 150 రూపాయలు సహాయం చేశారు. వారి కుటుంబమని, వారి వ్యాపారమని, వారి బిజినెస్ ని దేవుడు ఆశీర్వదించాలి. కందుకూరు వెంకటేశ్వర గారు 150 రూపాయలు సహాయం చేశారు. మరేమో ఆ రాఘవత్తాన్ని 2 ముక్కలుగా వచ్చేసాము రామల పాలనగా ఇక్కడ ఒక నాన్నగారు వారి ప్రేమ కొద్దిగా నా బిడ్డల చేతిలో ఈ రోజు నా బిడ్డలకి ఒక 100 రూపాయలు సొదింపులు ఇచ్చినారు. ప్రేమ ఇక్కడ ఒక నాన్నగారు చూడండి వారేంటి ఆర్థిక సహాయం. ఈ ఆదివారం నాడు చిన్న పిల్లల్ని తీసుకుని ఈ రోడ్డు మీద బాధపడుతున్న బాబని ప్రేమతో ఇదిగో 120 రూపాయలు సొదింపులు ఇచ్చారు. 120 రూపాయలు ఇచ్చారని బిడ్డలకన్నా తల్లి దేవుడు నాకు ఇటువంటి పిల్లలు దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అనా, దేవుడు నాకు కూడా ఇట్లాంటి పిల్లలు దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఇటువంటి పిల్లలు కష్టం చూసి నేను ఖాళీగా పోనని ప్రేమతో ఇదిగో ఒక 100 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాలని ఆశీర్వదించాలి. పేరు ఇక్కడ ఒక తల్లి గారు వారి ఇంటి ఆర్థిక సహాయము నా బిడ్డల చేతిలో ఒక 100 రూపాయలు ఇచ్చారు. దేవుడు వారి కుటుంబాలను ఆశీర్వదించాలి. మరి అమ్మ జాగ్రత్తగా రాటబోతాన్ని వచ్చేసేమ్మా 2 ముక్కలుగా బాధపడబాబు. ఎవరిని కడుపు మీద మట్టి కొట్టి ఎవ్వరు వెళ్ళిపోయారు. మన బజార్లో పాపం పుణ్యం మూట కట్టుకున్న వాళ్ళు దానధర్మం చేసేవారు ఉన్నారు. వచ్చేసి జాగ్రత్త 2 ముక్కలుగా వచ్చి పూజ చేసిందు పరమేశని వరము పొంది కురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధవల్లి మహదేవా తానేస్తమై తోడై పెంచిన తల్లి కొడుకులో సారి కలిపేవా చనుబాల తీపి తెలిసుంటే ఈశా కనుగొందువేమో ఈ పేరు భాష చెప్పమ్మను పార్వతి అమ్మను భారతి ఏ నోములు చిందు ఏ పూజ చేసిందు పరమేశని వరము పొంది కురిసింది కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఒక లబ్బర్ది కావచ్చు ఏమో, అయితేనే ఆ అమ్మాయి రాజుని వచ్చేసి అనుకుంటారు. మరి రాజుని రోడ్డు మీద సౌండ్ చెప్పడమా? సౌండ్ చెప్పి మంగళబాబు చూడండి కోపం వచ్చిందా